ఇక్కడ బీజేపీ గేమ్ స్టార్ట్ చేసిందా? ఎందుకంటే ఏ ఆటమ్మా వాళ్ళకి ఏ ఆట ఆడాలో తెలిస్తే అది ఆట ఆడమని ఫస్ట్. కాదు ఇక్కడ క్రికెట్ మ్యాచ్ అని చెప్పి కబడ్డీ ఆడతారు, కబడ్డీ అని చెప్పి వాలీబాల్ ఆడతారు. కానీ ఇక్కడ చూస్తుంటే గోవల బాలరాజు నేను ఒకటే కేసీఆర్ ఈడ్చి ఒక 40 మందిని ఈడ్చి కొట్టి అవతల ఇసిరుంటే ఈ రోజు ఇలా మేసం మీద చేసుకున్న పరిస్థితిలో ఈ ఎర్రిమోలోకాలన్నింటినీ దమ్ముడికి పనికిరాని ఆ రోజు ఫామ్ హౌస్ కథ బయటకు రాకుండా, ఫామ్ హౌస్ కథ ఇరుక్కోకుండానే ఏంది అసలు ఇప్పుడు గువ్వల చేరడానికి ఏంది? గువ్వల మాట్లాడుతున్న మాటలకి ఏమనుకోవచ్చు అంటున్నాను. గోవల బాలరాజు ఇంటి పేరే గోవపెట్ట. గోవపెట్టలాగా ఎక్కడ సురక్షితంగా ఉంటాడు పోతాడు. అది వాషింగ్ పౌడర్ నిర్మా ఆఫీస్, అది ఏది బీజేపీ ఆఫీస్ అంటే. ఇప్పుడు దేనికి పోయినట్టు ఇద్దరికి ఆయన ఆమెకి ఎంపీ నాకు ఎమ్మెల్యే సీట్ కోసమే పోయిందా, లేకపోతే ఆ రోజు ఫామ్ హౌస్లో కర్త క్రియ కర్మే ఆయన అయినందుకు, లేదు నోరు మూపించడానికి అనుకోవచ్చా, ఎదురు తిరగడానికి కావచ్చా, ఏదో ఒకటి ఉంటుంది కదా. ఏంది అది? ఏం చేసి బీఆర్ఎస్ ని బ్లేమ్ చేయనికనా? ఏం చేసినా ఏమీ చేయలేడని విషయం జగన్ గురించి సత్యం. ఈ కాకపోతే జేజమ్మలు తీసుకెళ్లి జాయిన్ చేసుకున్న గొవ్వల బాలరాజుతో ఏటి కాదన్న విషయం ప్రపంచానికి తెలిసిన విషయం. ఈ ఫామ్ హౌస్ విషయంలో మడతెట్టేసిన ఒక మడతకాజా ఇచ్చినా సరే ఆ పంతులందరూ కోడిపెట్టలో దొరికి ఆ బిఎల్ సంతోష్ గారిని కాపాడుకోవడానికి కాల్ చేసిన పనికి సక్సెస్ అయిపోయారు. తాత్కాలిక ఉపశమనం అంతే. మినుగుడు పురుగులా మిటమిటలాడుతూ ఇవాళ గొవ్వల బాలరాజుని తీసుకొచ్చారు, గోవపెట్ల సురక్షితంగా వాషింగ్ పౌడర్ నిర్మా ఆఫీస్లో జాయిన్ చేశారంటే జాయిన్ అవ్వమని అడుకోపోయారు. అసలు కేసీఆర్ గారి అనాలమ్మా, 40 మందిని ఎత్తి కొదేండ్రా బాబు. సరే పాస్ట్ ఇస్ పాస్ట్ అయిపోయింది, ఇప్పుడు జరుగుతున్న దాని అయితే ముందు దగ్గర ముందు కంప మనకి తెలుస్తుంది. కంపను పీక్కోలేక లాక్కొని ఇలాంటి వాళ్ళని ఏ లారీ వచ్చి కంప మీద పడి కాళ్ళ నుంచి కంప ఊడిపోయింది అనుకో సంతోషించాలా వద్దా? కొబ్బరిగా కొట్టేసి సరే దరిద్రం వదిలింది ఒకటిని. ఇట్లాంటి వాళ్ళని చేర్చుకోవడం వల్ల బీజేపీ అధికారంలోకి రావాలనుకుంటే ఎట్లా వస్తుంది? ఏ మొగుడు లేనప్పుడు అక్క మొగుడే దిక్కు అనుకునే బీజేపీకి ఎవరు దొరుకుతాడని ఎతుకుతున్నారు. ఈటెల రాజేందర్ని జాయిన్ చేసుకుంటే ఆయనతో పాటు 10 మంది జాయిన్ అవుతారు అనుకున్నారు. ఆయన ముందే గ్రహించి చెచ్చే నేనే ఏటి చేయాలో నాకే అర్థం కావట్లా, మీరేంద్ర బాబు నన్ను ఎత్తికి ఆగండి. అక్కడ జనసేన పార్టీలో కానీ ఇక్కడ బీజేపీలో కానీ అవడం పనికొచ్చినట్టు జాయిన్ అయిన ఉదంతో ఎప్పుడైనా విన్నావు చరిత్రలో? మాకు ఇంకా అవసరం లేదు, వీడు పెద్ద బుధుబండరా అన్న వాళ్ళే జాయిన్ అవుతారు తప్ప వీడు తీసుమార్కాన్ని అన్నాడు ఎవడని జాయిన్ అవ్వడం చూపించి నాకు బీజేపీలో కానీ ఎక్కడైనా ఆంధ్రప్రదేశ్లో కానీ ఎక్కడ 100 మంది కూడా జాయిన్ కాలేదనేసి రామచంద్రరావు చెప్తున్నాడు. 100 మంది 100 మందిని కూడా తీసుకురాలేదట. మిమ్మల్ని మళ్ళీ తీసుకొచ్చారంటేనే దాన్ని బట్టి అర్థం అవ్వాలి. మరి రామచంద్రరావు గారిని మళ్ళీ తీసుకొచ్చినా మీరు ఎమ్మెల్సీ ఎలక్షన్లో ఓటు వేయలేని నిస్సాయ స్థితి అయినా సరే మీకే మళ్ళీ బీజేపీ పట్టం కట్టారంటేనే మీ సామర్థ్యం ఎందుకు కట్టారు పట్టం చెప్పండి? దేనికి కట్టి ఉంటారు? అధికారం రాకడానికి గతిరైన ఒక మతిరైన మొగుడను శాంతి ఏం లేరా? ఇంకా ఉన్నారు కదా ఎవరు ఫైర్ బ్రాండ్స్ ఉన్నారు కదా. ఫైర్ బ్రాండ్స్ ఫైర్ ద ఫైర్ అని బ్రహ్మానందాలు మాకు వద్దన్నారు. మళ్ళీ మారుస్తారు ఎలక్షన్ల వరకు. ఎవరికో ఉపయోగం, ఎవరిని మార్చినా ఏడు చేసినా అంతే. అంత చేసిన బండి సంజయ్కి దిక్కులేదు. ఇటు తిప్పి సార్ నా ఫోన్ ట్యాప్ చేశారట, ఏంటి నీ గుడంబ సెట్ వ్యాపారాలకి తీసుకొచ్చి నీకు ఏమని చెప్తారు? ఏ ఇంట్లో ఉన్నారు కనుక్కోవడానికి ఫోన్ ట్యాప్ చేయాలి, అంతకని ఇంకేముంది? ఏం ఉపయోగం ఉండదు అంటారు. ఏం లేదు.